నుంచి లోకేష్ జిందాబాద్ అని ఒకటే కలవరిస్తుడు మా రాజేష్. మరి లేచినాక ఏందో ఆ జిందాబాద్ కథ అని అడుగుదాం అనుకునే లోపలనే ఎక్కడికో వేండు. ఇంతకు ఈ గప్పాల మూతవారు ఏడున్నాడో కదా. లోకేష్ జిందాబాద్ అర్జెంట్ గా ఈ బాటిల్ ఉన్నది మీద పోసుకొని ఆగమాగం చేయాలి. ఓర్ వారి స్నానం చేయలేదా ఏంది? బాటిల్లో నీళ్లు మీద పోసుకుంటున్నావు. హలో, ఇది వాటర్ బాటిల్ కాదు, దీంట్లో పెట్రోలియం గ్యాస్ నింపిన లైటర్లలో ఉంటుంది చూడు, అగో అది. దీన్ని మీద పోసుకొని అగ్గి పెట్టుకున్నానంటే బుగ్గి అవుతుంది మొత్తం. ఏం పుట్టిందిరా నీకు? కాపాడు ఎవరన్నా. లేదు, అర్జెంట్ గా దీన్ని మీద పోసుకోవాలి. నేను ఆగలకి లేదు, నాకు ఇచ్చేయి. నేను ఇప్పుడు మీద పోసుకోవాలి. ఏంద్రో నిన్న రాత్రి నుంచి లోకేష్ అని ఒకటే కలవరిస్తున్నావు. ఏంది కథ? అవును, మా లోకేష్ ను ప్రపంచ అధ్యక్షుని చేయాలి. ఇంకోసారి అవును, మా లోకేష్ ను ప్రపంచ అధ్యక్షుని చేయాలి, లేకపోతే ఇది పోసుకొని నేను తలక పెట్టుకుంటా. వారి లోకేష్ ను ప్రపంచ అధ్యక్షుని చేసుడేందిరా? అవును, మా లోకేష్ కు ఏం తక్కువ చెప్పు? అన్ని ఎక్కువే. అయినా వాళ్ళ పార్టీలో లోకేష్ ను ఒకరు డిప్యూటీ సీఎం ని చేయాలని, ఇంకొందరు లేదు సీఎం నే చేయాలని పట్టుబడుతుంటే నువ్వేంది డైరెక్ట్ ప్రపంచ అధ్యక్షునే చేయాలంటావు? అవు, మళ్ళా మా లోకేష్ రేంజ్ కు ఈ సీఎంలు పనికిరావు, డైరెక్ట్ ప్రపంచ అధ్యక్షుడే. ఆశకు హద్దుండాలి, అట్లా మాట్లాడేందుకు సిగ్గుండాలి. అరే, ప్రపంచ అధ్యక్షుడు అవుతాడా ఎక్కడన్నా? అరే ఎందుకు గాడు ప్రధానమంత్రి అయినప్పుడు ప్రపంచ అధ్యక్షుడు కూడా అవుతాడు. ప్రధానమంత్రి అవుడేంది లోకేష్? తెలియదా వాణి నీకు? లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే కాదు, ప్రధానమంత్రి కావాలని కూడా కోరుకునేటోళ్ళు తయారైనరు తెలుసా? నాకు ఒకటే అనిపిస్తుంది, why not PM of India? ఇన్నవా గంటా శ్రీనివాసరావు కొడుకు లోకేష్ ప్రధానమంత్రి ఎందుకు కావద్దు అని అంటున్నాడు. ఉండాలి గాని మరి ఇంత ఉండొద్దు. DCM పోయింది, సీఎం పోయింది, ఇప్పుడు ప్రధానమంత్రికి వచ్చిందా? అందుకే కదా నేను ఇంకొక స్టెప్ ముందటికేసి ప్రధానమంత్రి కంటే ఎక్కువ ప్రపంచ అధ్యక్షుడు అయితే బెస్ట్ అని చెప్పి ఆలోచన చేసి లోకేష్ ప్రపంచ అధ్యక్షుడు కావాలి అని డిమాండ్ చేస్తున్నా. లోకేష్ ప్రపంచ అధ్యక్షుడు కావాలి. మీ వాళ్ళకని చూస్తుంటే లోకేష్ ను కేపాల్కు పోటీలో ఉంచుతట్టున్నారు పోండ్రి. అరే, మా లోకేష్ రేంజ్ వేరే తెలుసా? అందుకే ఆయన టాలెంట్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచానికి అవసరమని ప్రపంచ మేధావిని చేయాలనుకుంటున్నాం. లోకేష్ ప్రపంచ అధ్యక్షుడు కావాలి. పిచ్చి ముదిరిపోయిందంటే గిదే మరి. అరే, అట్లాంటివేంది? అసలు ఇదే ముచ్చట ఒక 6 నెలల ముందు డిమాండ్ చేస్తానా. ముందు అమెరికా ఎలక్షన్లలో పోటీ చేపించి గెలిపించి ఆ తర్వాత ప్రపంచానికి అధ్యక్షుని చేసేటోళ్ళం తెలుసా? ఎవరికైనా చూపించండి రా. డౌట్ లేదు, ఎవరికైనా చూపించాల్సిందే నిన్ను. అరే, తప్పేమున్నది? లోకేష్ డిప్యూటీ కావాలనుకునేటోళ్ళు DCM కావాలి అంటున్నారు, సీఎం కావాలనుకునేటోళ్ళు సీఎం కావాలని చెప్తున్నారు, అట్లనే PM కావాలనుకునేటోళ్ళు PM అంటున్నారు. అట్లా నేను ప్రపంచ అధ్యక్షుడు కావాలి అంటున్నా. అది నా అభిమానం. దాన్ని అభిమానం అనరు, భజన అంటారు. ఏంది, నీకు కూడా అర్థమైందా? అవ్వాని లోకేష్ కు ఆ పదవి ఇయ్యాలి ఈ పదవి ఇయ్యాలని భజన చేస్తే అధిష్టానం కంట్ల పడవచ్చని ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరీ లోకేష్ భజన చేస్తున్నారు. అందుకే నేను ఎక్కువ భజన చేసి లోకేష్ ప్రపంచ అధ్యక్షుడు కావాలి అని అరుస్తున్నా. అట్లయితే అధిష్టానం కన్ను నా మీద కూడా పడి ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని చిన్న ఆశ, అంతే. లోకేష్ ప్రపంచ అధ్యక్షుడు కావాలి. మరి నీకేమన్నా చిన్న పదవి వచ్చినాక ఈ జాబ్ ఎందుకు? నేను గరం వార్తల కోసం ఇంకొకరిని చూసుకుంటా పాటు నువ్వు. అమ్మో, అంత పని చేయకు తల్లి, కొంపదీసి అది బెడిసి కొడుతూ ఉన్న కొలువు పోతుంది. అసలే అక్కడ లోకేష్. అయినా నేను ఈ వార్త చెప్పేదందుకు ఇట్లా మాట్లాడినా అంతే. ఇందాక బాటిల్ ఉన్నాయి కూడా నీళ్ళే, పెట్రోలియం గ్యాస్ కాదు. సర్లే, ఆఫీస్కి వస్తున్నా. క్యాప్ నా దగ్గర ఉండిపోయింది. ఓ అన్నా, సాల్తీ సక్కదనం ముచ్చట గానీ నువ్వైతే ఆఫీస్కి రా చెప్పనా. కానీ చూసిండ్రా పబ్లిక్, లోకేష్ DCM అయిపోయిండు, సీఎం అయిపోయిండు, ఇప్పుడు ఏకంగా PM కావాలన్నట. అట్లున్నాయి టీడీపీ వాళ్ళ కోరికలు. దీన్ని ఏమంటారో ఇక మీకే అర్థం కావాలి, మాకన్నా ఎక్కువ.